ఏమాత్రం సందేహం లేదు, ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి విజయదిందవి మ్రోగించి నేను చెప్తున్నా 25 పార్లమెంట్లు 175లో మెజారిటీ స్థానాలు, వారికి సింగిల్ డిజిట్ కూడా రాదు ఎమ్మెల్యేలు అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రమేష్ గారికి. ఇప్పుడు జనసేన సీనియర్ నాయకులు బొమ్మిడి నాయకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రజాకాలం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మరి తెలుగుదేశం అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి, మరి వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ జనసేన పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రజలారా, చూస్తున్నాం 5 సంవత్సరాల్లో ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పరిపాలించిందో మనందరూ చూస్తున్నాం. మరి ఆ రోజుల్లో ప్రజలకు అన్ని రకాలుగా అండగంట ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని పాడు చేసిన సంగతి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడా కూడా అభివృద్ధి అన్నది ఎక్కడా లేదు. యువతకి ఏ రకమైన ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, సరైన ఇండస్ట్రీస్ లేవు, రాష్ట్రంలో సరైన రోడ్లు కూడా లేని పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. అదేవిధంగా పోలవరం చూడండి, పోలవరం కూడా ఎక్కడా కూడా ముందుకు సాగల పరిస్థితి మన రాష్ట్రంలో కనబడలేదు. దయచేసి మీరందరూ ఆలోచన చేసుకోవాలి. దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసిన ఘనత ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. నేను దయచేసి ప్రజలారా, మీరందరూ కోరుకున్నది ఒకటే, రాబోయే రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి దగ్గరలోనే. ఏదైతే ఈ ఎన్డీఏ కూటమి ఉందో ఈ కూటమి ద్వారానే రాష్ట్రంలో మంచి ప్రభుత్వాన్ని అందించే విధంగా మన రాష్ట్రానికి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా కేంద్రంలో కూడా మన మోడీ గారు 3వ సారి మరి ఆయన ప్రధానమంత్రిగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ కూటమిని రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా దేశ ప్రజలందరూ కూడా మరి సపోర్ట్ చేస్తారని తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ నాయకర్ గారికి. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, శాసన సభ్యులు గౌరవనీయులు నిమ్మల రామానాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ ప్రజాగళం 5 కోట్ల ఆంధ్రుల గళం. ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల మోసపూరితమైనటువంటి దగా పాలన నిరసిస్తూ జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన గళం ఈ ప్రజాగళం. ఏదైతే ఒక్క ఛాన్స్ అని ఆ రోజు అధికారం ఇస్తే ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు జగన్. మరొక ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్నే లేకుండా చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానికోసమే నిరసిస్తూ ఇవాళ ఈ ప్రజాగళం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఒక్క ఛాన్స్ అని ఇస్తే ఆ రోజు మీరందరూ చూశారు, పోలవరం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 72% పోలవరం పూర్తి చేస్తే ఈ 5 సంవత్సరాల్లో 2% కూడా పూర్తి చేయకుండా పోలవరాన్ని ముంచేసినటువంటి పరిస్థితి, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు పారిపోయినటువంటి పరిస్థితి, విద్య, ఉద్యోగం, ఉపాధి కుంటుపడినటువంటి పరిస్థితి, వ్యవసాయం చెయ్యలేము, పంట పండించే కంటే పంట విరామం తీసుకోవడం మేలనేటువంటి విధంగా రైతాంగం క్రాప్ హాలిడే తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది. అందుకే 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఈ ప్రజాగళం అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ రామానాయుడు గారికి. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు, జాతీయ బీజేపీ కోర్ కమిటీ సభ్యులైనటువంటి గౌరవనీయులు జీవీఎల్ నరసింహారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.
भारत माता के